నేటి మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావములు కలుగులాగున మనందరం కూడా ప్రభు సన్నిధిలో వినయ భయభక్తులతో లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో 34వ నంబర్ కలిగిన పాట, సర్వేశ్వరమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. పాట నంబర్ 34 ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో కలిసి పాడుకుందాం. సర్వేశ్వరముని సన్నిధి కాంతినో సంగుమాకు సత్య సనాతన సర్వాధికారుడ సదా మమ్మేలుము. సర్వోన్నత నిత్యం వాక్యమా నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియుల నింపు నీ ఆత్మతో నింపు మీరా రమ్ము మహాత్మమా కిమ్ము నీ ఆత్మను రమ్ము వేగా రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిలాగన్. స్తోత్రం పవిత్రుడా, స్తోత్రం బుత్రేకుండా, స్తోత్రం సదా ధాత్రిని మహిమన్ నేత్రంబులుగను మిత్రాహిమామ్యని వేడు వారి. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి ప్రభు చేసిన ఉపకారములన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరమండలమందు ఆశీనుడవై ఉన్న మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమకై మరొక్కసారి స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశమందు అత్యున్నత సింహాసనాశీనుడవై దూతగణాలతో అనునిత్యము మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మహాపరిశుద్ధుడని వేణోళ్లతో కొనియాడబడుచు
భూమి మీద నివసించు మీ బిడలమైన మా చేతను రక్షకుడు, విమోచకుడు, సహాయకుడని కొనియాడబడుచు స్తుతి, స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావములను ఆస్వాదిస్తున్న గొప్ప దేవ, మీ ఘనపాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆకాశమందున్నను అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్నను, భూమి మీదనే మీకు మక్కువ ఎక్కువని తండ్రి మేము ఎరుగుదుము. అందుకే మీ కనుదృష్టి లోకమనంతటా సంచారము చేయిస్తూ సకల జీవరాశులకు పోషకుడవై మానవులమైన మాకు తండ్రి మీరు విశేషముగా రక్షకుడవు. కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఎడల మీకున్న ప్రేమ, వాత్సల్యత, మమకారముల ద్వారా తండ్రి పరలోక మహిమను వదలి భూలోకానికి నరరూపధారిగా రుదించి మీ ప్రాణమునే బలిగా అర్పణ చేసి మా పాపములకు శుద్ధీకరణ జరిగించి తండ్రి, దేవ, నాయన అని మిమ్మల్ని పిలిచే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, గడిచిన దినవారి నెల సంవత్సరాలు మా జీవితంలో ఎదురైన బాధలలో, బలహీనతలలో, శ్రమలలో, ఇరుకు ఇబ్బందులలో, తొందరలలో, ప్రమాదములలో, గండములలో, వ్యాధి బాధలలో, అవమాన నిందలలో, నిరాశ నిస్పృహలలో తండ్రి మీరే మాకు అండ, కొండ, ఆశ్రయ దుర్గమై నడిపించిన దేవుడవు, నడిపిస్తున్న దేవుడవు, నడిపించనై ఉన్న దేవుడవు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఎడల మీరు చూపుచున్న వాత్సల్యత, ప్రేమ, మమకారములకు తండ్రి మేము విలువ కట్టలేము. వాటన్నింటిని తలపోసుకుంటూ మీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. గొప్పదేవ, ప్రభు దినం ఆరాధించుటకై మీ పరిశుద్ధ మందిరావరణంలో కూడిన మీ బిడలమైన మేము స్వరాలెత్తి సంగీత గీతములతో మీ నామాన్ని ఖ్యాతి చేశాం. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లునుగాక. హెచ్చరిక పూర్వకమైన ప్రతి మాట తండ్రి మా జీవిత దిద్దుబాటు కొరకై ఉపయోగించుకోవడానికి సహాయపడండి. సమయంలో చేరువచ్చిన ఒక్కొక్క బిడను తండ్రి పేరు పేరును దీవించండి. రావాలని సిద్ధపడే వారిని తండ్రి త్వరపెట్టండి. రాలేక వెనకబడిపోతున్న వారిని నాయన హెచ్చరించండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం బుద్ధిమంతుల లక్షణం. ఈ శరీరంలో ప్రాణాత్మలు ఉండగానే పరలోకానికి బాటలు వేసుకోవాలన్న తపన ప్రతి బిడ్డ మనసులో పుట్టించుమని కోరుతున్నాం. వాతావరణంలో వచ్చిన ఈ మార్పులు తండ్రి చాలామంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు. వారందరినీ దర్శించు ప్రభు, వారికి స్వస్థతను, ఆయురారోగ్యములను దయచేయమని కోరుతున్నాం. ఈ సమయంలో చేరి వచ్చిన ఒక్కొక్క బిడ్డను దీవించి రావాలని సిద్ధపడే వారిని త్వరపెట్టి, రాలేక వెనకబడిపోతున్న వారిని హెచ్చరించి ఆరాధన క్రమం అంతటి ద్వారా ప్రభు మీరు మహిమ చెంది మీరు వెనక ముందు ఉండి చక్కగా నడిపించి అవసరమైన మీ మాటలతో మమ్మలను సంధించి మా అంతరంగ జీవితాలు మరొక నూతన అనుభవాన్ని పొందడానికి ఈ కార్యక్రమం మాకు ఉపయోగకరంగా ఉండుటకు సహాయము చేయమని కోరుతూ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్య భాగంలో దావీదు భక్తుడు రచించిన కీర్తనల గ్రంథంలో 34వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్య భాగంలో కీర్తనల గ్రంథంలో 34వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపక పోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును.
యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీయు కొదువ లేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుడి దివ్యమైన తన మాటలు మన నిమిత్తమై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అందరము అలాగే కూర్చుని ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 319వ నంబర్ కలిగిన పాట, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవరు చెప్పుమా. తన అంతరాత్మ వంచింపబడినప్పుడు భక్తుడు పురుషోత్తమ చౌదరి గారు తన అంతరాత్మకు చెప్పుకున్న ప్రబోధం 319 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట నంబరు. కలిసి పాడుకుందాం. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. దురితం విధి సచ్చరితం విధి అని ఎరుకు సరకు గొనకేమియుని. విరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఇది దేవుని దయ, ఇది క్రీస్తుని ప్రియ, ఇది విమలాత్ముని గుణమనుచు. ఎదలో ననుభవ మెరిగి మరలదు, మదనము దుష్కృత పదమున పడితివి. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. సకలము చూచెడి దేవుని కంటికి చాటుగా జరిగేడి పని ఏది. ఇక చెవి గుసగుసలెల్లను దిక్కుల ప్రకటము చేసేడి ప్రభువున్నాడని. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. ఇన్ని మార్లు సిలువను వేయుచు ప్రభు యేసుని వెతబడ చేసెదవు. తిన్నని మార్గము తెలిసియుండిని, కన్నుల గంతలు కట్టితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా.
గతించెడు మన సాక్షికి గడగడలాడకపోతివి నీవు. హద్దు మీరి దైవాజ్ఞలు ద్రోయుచు నెత్తులాగు పరుగెత్తితివయ్యో. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. పలువిధ శోధన బాధలలో ఘన ప్రభు క్రీస్తుడిని దిక్కనుకో. కాలుచు పశ్చాత్తాపము పడిక చాలించుము కలుషపు యత్నంబు. ఇరిగి ఇరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. అపరిమిత దయ శాంతులు గల ప్రభు వనిశము కోపింపడు నీపై. కృపవాగ్దత్తములెప్పుడు దలంచిని అపవిత్రతగని ఆయని ఏడుము. ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. దురితం విధి సచ్చరితం విధి అని ఎరుకు సరకు గొన కేమియుని. విరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. అందరం అలాగే కూర్చొని ఉండి కొద్ది సమయం మౌనంగా తలలు వంచి ఎవరి వ్యక్తిగతంగా వారము మౌన ప్రార్థనలో కొద్ది సమయం గడుపుదాం. ప్రభు మన జీవితాల్లో చేసిన ఉపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన దృష్టి ఎదుట విరోధంగా ప్రవర్తించిన పాపముగా ఆరోపింపబడిన కార్యాలు ఏవైనా ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నవారు ధన్యులు. కానీ ఒప్పుకొనిన మన్నించబడి ఉన్నవన్న ధైర్యము లేనివారు, ఈ దినం వరకు కూడా పాపములను ప్రభు ఎదుట ఒప్పుకున్న అనుభవం లేనివారు, ఇది దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. పాపముల కొరకై పశ్చాత్తాపపడండి. అలాగే గడవనున్న శేష జీవిత అక్కరలు ప్రభు తీర్చాలని ఆయన పాదముల చెంత విజ్ఞాపన ప్రార్థన కూడా చేసుకుందాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మొక్కుదాం. మెల్లని స్వరాలతో ఆ చరణం పాడి తదుపరి మనము ప్రార్థనలో నిమగ్నమవుదాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యము సెలవిస్తున్న మాటలు ఈ సమయంలో మనము స్మరణకు తెచ్చుకుందాం. దావీదు భక్తుడు రచించిన కీర్తనల గ్రంథం మనం చదువుతున్నప్పుడు అనేక కీర్తనలలో దేవదేవుడు తన జీవితములో చేసిన ఉపకారములను బట్టి ఆ మహోన్నత దేవదేవుని ఘనపరచిన సందర్భాలు ఆయన రచనలలో మనకు దర్శనమిస్తున్నాయి.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు అని ఆయన ఉన్నత స్థానాలను తలపోసుకుంటూ తన ప్రాణానికి తను చెప్పుకున్న ప్రబోధం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గడచిన దినవారి నెల సంవత్సరాలలో మహోన్నతుడైన దేవదేవుడు మనందరి జీవితాల్లో ఆయన చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి ఆ దేవదేవునికి స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిద్దాం. రెండవదిగా, గడిచిపోయిన మన జీవితాన్ని తిరిగి పునరాలోచనకు తెచ్చుకుందాం. ప్రభుపాద సన్నిధిలో మన దోషాలు ఒప్పుకొని క్షమింపబడి ఉన్నవన్న ధైర్యం, అట్టి నిశ్చయిత మనకుంటే ధన్యులము, ధన్యురానులము. కానీ ఒప్పుకున్న దోషాలు మన్నించబడి ఉన్నవన్న ధైర్యం లేనివారు, ఈ దినం వరకు కూడా పాపములను ప్రభు ఎదుట ఒప్పుకున్న అనుభవం లేనివారు, దయచేసి ఎవరున్నా ఇది దేవుడు మీడల తనకున్న ప్రేమను బట్టి అనుగ్రహించిన శ్రేష్ఠ సమయం. ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా దేవునికి ఇష్టలముగా, ఆయన పిల్లలముగా మనము కొనసాగుట సాధ్యము కాదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పాపమనే అపవిత్రతలో మనము కొట్టిమిట్టాడుతూ ఆయనతో సహవాసము చేయుట అసాధ్యం. కాబట్టి పాపములను ఒప్పుకొని పవిత్రపరచబడిన వారమై ప్రభుతో మన అనుబంధాన్ని గడుపుకోవడానికి ఇటు సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మాట ద్వారా, క్రియ ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశముల ద్వారా ఆయన దృష్టికి వ్యతిరేకంగా జీవించిన, ప్రవర్తించిన, జరిగించిన కార్యాలేవైనా విరిగి నలిగిన మనసుతో ఒప్పుకుందాం. కన్నీటి వేదనతో ఒప్పుకుందాం. భారమైన మనసుతో ఒప్పుకుందాం. పశ్చాత్తాప మనసుతో ఒప్పుకుందాం. విడిచిపెడదాం. మరలటి పాపపు ఇష్ట కార్యాల్లో పడిపోకుండా మనలను మనము స్థిరపరచుకుందాం. ఇక చివరిగా గడవనున్న మన శేష జీవిత అక్కర్లు ప్రభుతో తెలియచెప్పుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడునని చెప్పి మనము అడిగి పొందే క్రమాన్ని మనకు నేర్పించిన ఆ మహోన్నతుడు మన ప్రతి అక్కర చెప్పుకోవాల్సినటువంటి కర్తవ్యాన్ని మనకు గుర్తు చేశాడు. అది మన వ్యక్తిగతంగా కావచ్చు, మన కుటుంబ విషయాలు కావచ్చు, లేదా మన ఇరుగు పొరుగు వారు మనల్ని ప్రార్థించమని వారు అభ్యర్థించిన విషయాలు కావచ్చు, సంఘాభివృద్ధి, సమాజ శ్రేయస్సు, పాలకుల సత్పరిపాలన, ప్రజల రక్షణ, ప్రపంచ శాంతి,
ఇలా అనేక విషయాలను గూర్చి ప్రభుపాద సన్నిధిలో విన్నవించాల్సిన బాధ్యత దేవుని పిల్లలంగా మన మీద ఉంది. ఈ విషయాలన్నీ తలపోసుకుంటూ ప్రభుపాద సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. వాతావరణంలో వచ్చిన మార్పులు, దాదాపుగా ఒక వారం సమయం కూడా మనము ఈ వర్షపు తాకిడితో ఉన్నాం. చాలామంది చిన్న బిడ్డలు, ఆయా వయసుల వారు జలుబులతో, దగ్గులతో, జ్వరాలతో, రకరకాలైనటువంటి శారీరక అస్వస్థతలతో కొంత ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ప్రభు పేరు పేరున దర్శించి స్వస్థతనివ్వాలని కోరుదాం. ఇటు సంఘంలో కావచ్చు, అటు సంఘేత ప్రాంతాల్లో కావచ్చు, అన్ని ప్రాంతాల బలహీనులకు ప్రభు స్వస్థతనివ్వాలని విన్నవిద్దాం. ప్రస్తుతం మన ప్రాంతం విత్తుకాలము సమీపంగా ఉన్నటువంటి కాలం. రైతాంగం కావులో ఉన్న బిడ్డలు విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధపడుతున్నారు. అనుకూలమైన వాతావరణంతో ఈ సంవత్సరం పైరు పంటలు ప్రభు చక్కగా అనుగ్రహించాలని ఆయన పాదముల చెంత విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఈ మాసంలో జరగబోయే ఫ్రీ క్రిస్మస్ కార్యక్రమం, అక్కడ నుండి మనం ఒక మాసపు కాలము కూడా క్రీస్తు జన్మదిన వేడుకలను గూర్చిన కార్యక్రమాల్లో ముందుకు వెళ్తాం. అన్ని కార్యక్రమాల్లో ప్రభు సన్నిధి చక్కగా ఉండి మనము ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రభు సహాయం అందించాలని ఆయన పాదముల చెంత విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ఇక నేను ప్రార్థన చేస్తాను. క్రమక్రమంగా మీ ప్రార్థనలు ముగింపుకు తెచ్చుకొని నా ప్రార్థనలో ఏకీభవించండి. చివరి అందరము కలిసి ఏకకంఠంతో అవును దేవా, ఈ ప్రార్థన మీ సన్నిధిలో నెరవేరాలని మేము ఆశపడుతున్నాం లేదా కోరుకుంటున్నాం అనే భావంతో కూడిన మాట ఆమెన్ అనే మాటతో ప్రభువును సంధిద్దాం. నేను ప్రార్థిస్తుండగా మీ ప్రార్థనను ముగింపుకు తెచ్చుకొని నా ప్రార్థనలో ఏకీభవించండి. అత్యధిక ప్రేమ స్వరూపి అనంత జ్ఞానివైన దేవ, ఆకాశం మహాకాశములు పట్టజాలని తేజో మహిమతో నింపబడి ఉన్న గొప్ప తండ్రి, మీ ఘనపాదములకు మరొక్కసారి స్తోత్రములు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మీ ఆలయంలో చేరువచ్చిన బిడ్డలందరూ కూడా వారి జీవితాల్లో మీరు చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి చెల్లించిన స్తుతులను తండ్రి మీరు గైకొనండి. ఈ దినం వరకు పాప క్షమాపణకు నోచుకొని బిడ్డలు విరిగి నలిగిన మనస్సుతో, కన్నీటి వేదనతో, భారమైన హృదయంతో, పశ్చాత్తాప మనస్సుతో మిమ్మల్ని సంధించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ ఊబి నుండి వారిని బయటికి లాగండి. మరలా ఆ ఊబిలో పడిపోకుండా తండ్రి వారిని స్థిరపరచండి. ఇక జీవిత అక్కరల అనేకములు తండ్రి, ఏ బిడ్డ ఏ విన్నపం మీ సన్నిధిలో చేశారో అందరి మనవులు ఆలకిస్తున్నటువంటి మీరు మా మనవులకు మీరు తగిన జవాబును అనుగ్రహించమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రవేశింపక మునుపు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ అందరం ఒకసారి ప్రభు సన్నిధిలో వినయంతో భక్తితో లేచి నిలవబడదా. మన కీర్తనల పుస్తకంలో 396 నంబర్ కలిగిన పాట, దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దేన పోషక
అనే పాటను అందరం కలిసి పాడుకుందాం. 396 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట నంబరు కలిసి పాడదాం. దేవదాస పాలక రాజా రావే, దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, లోక బాధ ఇరుకు శోధన నుండి, లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రియేక దేవుడా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమార్పణ, స్తోత్రం స్తోత్రం స్తోత్రమార్పణ. దేవదాస పాలక రాజా రావే, దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, దిక్కులేని పాపి కొరకు నీ దేహం, దిక్కులేని పాపి కొరకు నీ దేహం, మిక్కటంపు బాధకు పితివి అక్కట, జయం జయం జయమునొందగా, జయం జయం జయమునొందగా, దేవదాస పాలక రాజా రావే, దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, కఠినులంత కుటిలము చేసి నిన్ను, కఠినులంత కుటిలము చేసి నిన్ను, కట్టి కొట్టి నెట్టి నీకు కొయ్యనెత్తిరా, ఇదే నాయడ ప్రేమ చూపితి, ఇదే నాయడ ప్రేమ చూపితి, దేవదాస పాలక రాజా రావే, దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక, ఇంత యోర్పు ఇంత శాంతమా నాకై, ఇంత యోర్పు ఇంత శాంతమా నాకై, పంతముతో పాపి కొరకు ప్రాణమీయగా, పాపి నీ తగు కాపు చేర్చవే, పాపి నీ తగు కాపు చేర్చవే, దేవదాస పాలక రాజా రావే,
దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా. దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక. కలువరి గిరివరంబునా నాకై, కలువరి గిరివరంబునా నాకై. నువ్వు నా కొరకు ఇలను సిల్వ మోయగా. హల్లెలూయా 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 మే, హల్లెలూయా 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 మే. దేవదాస పాలక రాజా రావే, దేవదాస పాలక రాజా రావే, జీవముల ప్రదాతవై ప్రకాశముందగా. దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్య ధ్యానంలో మనం ప్రవేశిస్తుండగా పరిశుద్ధాత్ముని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, మీ అపారమైన ప్రేమకై మరొకసారి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. గొప్పదేవా, ఈ ఆరాధన క్రమములో ఇప్పటి వరకు మీరు సహాయపడ్డారు. వందనాలు తండ్రి. ఇప్పటి వరకు స్వరాలెత్తి సంగీత గీతములతో మిమ్మల్ని ఖ్యాతి చేశాం. ఆయా సందర్భాల్లో ప్రభువా మీతో మాట్లాడాం, సంఘ ప్రకటనలు విన్నాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణములు తండ్రి మేము ప్రవేశించాం. అనేక సందర్భాలలో ప్రభు మేము మీతో మాట్లాడతాం, కానీ దాదాపుగా మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. కానీ మీరు మాతో మాట్లాడే ప్రతి మాట తండ్రి మా మేలు కోరి మాట్లాడతారు. అందుకే మీ మాట లోకములో వెల్లడెగుటతోడనే లోకంలో వెలుగు కలుగుతుందని వాక్య భాగం సెలవిస్తుంది. కనుక మీ మాటలు వినుటకు మేము శ్రద్ధ కలిగి మా వీణులను మీ వైపునకు మళ్లింప చేసుకోవడానికి సహాయపడండి. దీనులను తండ్రి మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఏ యోగ్యత మీ లేఖన భాగంలోని పారమార్థిక సత్యముల వివరణకు సాధ్యము కాదు. ఆత్మదేవ, మీరు వాడుకుంటే మీ సాధనంగా మాత్రమే వాడబడుటకు నేను అర్హుడను. కనుక నన్ను మీ శిలువ చాటున మరుగుపరచి అవసరమైన మీ మాటలు వినిపింపబడుటకు మీ సాధనంగా ఉపయోగించుకోండి. వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో తండ్రి ప్రకటించువారు లేని కొరతలు తీర్చి, వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతూ ఈ నవంబర్ మాసం 17వ దినం వరకు తన కవిగిటిలో మనల్ని భద్రపరిచిన దేవుడు ఆరోగ్యంనిచ్చి ఆయుష్ను పెంచి ఈ ఆరాధనలో మనమందరం కూడా పాలివారం అవుటకు ఈ మంచి తరుణం, గొప్ప భాగ్యం దేవదేవుడు అందించాడు. మనందరము కూడా ఆయనకు కృతజ్ఞులమై ఉంటూ ఉన్నాం. గడిచినటువంటి కొన్ని వారాలుగా మనము మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాలను ఆధారం చేసుకొని అనేక ఆధ్యాత్మిక పోలికలతో ప్రభు చెప్పిన ఈ చక్కటి ప్రబోధాన్ని దాదాపుగా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినంతో మనము ఈ ధ్యానాన్ని ముగించి తదుపరి మనము ఈ సంవత్సరం యేసయ్య జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి
శుభదినాలు మన ముందుకు వచ్చాయి కాబట్టి దేవుడు మనందరికీ ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ఈసారి ప్రభు దినంలో మనం ప్రవేశించగలిగితే మనము క్రిస్మస్ ధ్యానాల్లో ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్దాం. ప్రత్యేకంగా మనము ఈ 25వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని అనేక ఆధ్యాత్మికలతో పోలినటువంటి సంగతులు విన్నాం. ఇందులో ప్రాముఖ్యంగా పెండ్లి కుమారుడు ఎవరో మనం తెలుసుకున్నాం. తర్వాత 10 మంది కన్యకలు ఎవరో కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత దివిటీలంటే ఏంటో మనము తెలుసుకున్నాం. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు, ఈ ఇద్దరి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు, వారి లక్షణాలను బట్టి మనం గమనిస్తూ వచ్చాం. అలాగే నూనె అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడకు ఆలస్యం జరగడానికి కారణమేంటో కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత కునికి నిద్రించడం అంటే ఏంటో కూడా మనము తెలుసుకున్నాం. ఇక గడిచిన ధ్యానములో ఈ నూనెను అమ్మువారు ఎవరో మనము ధ్యానం చేస్తాం. ప్రత్యేకంగా దీపం వెలగడానికి బాహ్య సంబంధమైన నూనె ఎంత అవసరమో దేవుడు మనకిచ్చిన ఆత్మ దీపం వెలగడానికి భక్తి అనేది మనకు అంత అవసరం. కాబట్టి భక్తి నూనెకు సంకేతంగా మనము గమనించాం. అయితే ఈ భక్తి మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వాక్యాన్ని ప్రబోధించేటువంటి ప్రబోధకుల మాటలు మనము జాగ్రత్తగా విని దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనం పొందగలిగితే భక్తి మనలో పెంపొందడానికి అవకాశం ఉంటుంది. ఆ భక్తి వలన మన ఆత్మదీపము వెలుగుతుంది. వెలిగినటువంటి ఆ దీపాన్ని బట్టి పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తును ఆయన 2వ రాకడలో పెండ్లి కుమారుడుగా వచ్చేటువంటి ఆయనను మనము ఎదుర్కొనగలుగుతాం. ఒకవేళ మనము ఆయన 2వ రాకడకు ముందుగా చనిపోయినా మనము లేపబడి ఆయన ఎదుర్కొంటాం. బ్రతికి ఉంటే రెప్పపాటును మార్చబడి మనం ఆకాశ మండలానికి వెళ్ళి ఆయనను కలుసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పోలికలు. ఈ పోలికలను మనము అనుసరించి మన జీవితాలను చక్కదిద్దుకోవాలి అనేటువంటి సంగతిని మనము గడచిన ఈ ధ్యానాలను ఆధారంగా గ్రహించి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ప్రభు 2వ రాకడకు అనే దాన్ని మనము తెలుసుకున్నాం. ఇక ఈ దినము కూడా మనము ఈ అమ్మువారు అనగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వారి దగ్గరకు వెళ్ళి మనము ఆ వాక్యాన్ని తెలుసుకుంటే భక్తి మనలో పెంపొందుతుంది. ఆ భక్తి ప్రత్యేకంగా యాకోబు గారు ఇచ్చినటువంటి నిర్వచనాన్ని బట్టి మనము గ్రహించేటువంటిది ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మనము పరామర్శించడం, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించడం. క్రైస్తవ క్రమశిక్షణకు ప్రత్యేకమైనటువంటి భాగం ఏంటంటే ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలిపంపులు పొందడం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దేవుని ఆజ్ఞలో ఆ భావం ఇమిడి ఉంది. ఆ ప్రేమించడంలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఒకరి ఎడల ఒకరం ప్రేమ చూపినప్పుడు ఒకరి ఇబ్బందుల్లో ఒకరము పాలివారము అవుతాం. అందులో యాకోబు గారు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ముఖ్యంగా ఆ పేదలను మరి విధవరాన్లను వారి ఇబ్బందుల్లో మనము పరామర్శించాలి. అంటే సత్క్రియలు మనము చేయాలి, మంచి కార్యాలు మనము చేయాలి. పొరుగువాన్ని ప్రేమించేటువంటి ఆ గుణలక్షణములో ఈ మంచి కార్యాలు మనలో సాధారణంగా కనపడతాయి అనే దాన్ని మనము గుర్తించగలుగుతాం. ఈ మంచి కార్యాలు ఎవరు కొరకు మనం చేయాలంటే ఇబ్బందుల్లో ఉన్నవారు, అక్కరలలో ఉన్నవారు, కష్టాలలో ఉన్నటువంటి వారిని మనము దర్శించి మనకున్నటువంటి సహాయం ఏదైనా వారికి చేసే విషయంలో మన క్రియ అక్కడ కనపరచాలి
అనేది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాంటి సత్క్రియలు చేసినటువంటి వారు మనకు అనేకులే కనపడతారు. ముఖ్యంగా మన సత్కార్యాలలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం గుర్తించాల్సింది ఏంటంటే, మరి ఆకలి కొనినటువంటి వారికి భోజనము పెట్టడం అనేటువంటిది. ఇది గొప్ప సత్క్రియ. ఎందుకంటే మానవులు చేసేటువంటి అనేక దానాలలో కూడా అన్నదానము చాలా గొప్పది అని పెద్దలు కూడా వారి సామెత చెప్పారు. దానములలో అన్నదానము గొప్ప అనేటువంటిది. కాబట్టి ఆకలి కొనిన వారికి అన్నం పెట్టడం, ఆకలి వేళ వచ్చినటువంటి వారిని గమనించి వారికి ఆహారం పెట్టడం అనేటువంటిది చాలా మంచి లక్షణం. అట్టి లక్షణం క్రైస్తవ బిడ్డల్లో ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇందులో మనము ఆదికాండము 18వ అధ్యాయము చదువుతున్నప్పుడు మన పితరుడైనటువంటి అబ్రహాము గారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురికి ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు మనము వాక్య భాగంలో చూస్తాం. మొదటి వచనం మనం చదువుతున్నప్పుడు, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఎండవేళ అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే దాదాపుగా ఇది మధ్యాహ్నపు వేళ అని మనం అనుకోవచ్చు. ఎందుకనంటే ఎండవేళ అనేటువంటిది మధ్యాహ్నపు వేళ. అది భోజన టైం, మధ్యాహ్నము భోజనము చేసేటువంటి టైముగా మనము గమనించాలి. అబ్రహాము గారు ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో కూర్చొని ఉన్నాడు. కాబట్టి యెహోవా దూత ఆయనకు కనపడింది. ముగ్గురు మనుషులు అక్కడ కనపడ్డారు. మరి వెంటనే అబ్రహాం వారితో చెప్పినటువంటి మాటలు మన వాక్య భాగంలో చూస్తే, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెము ఆహారము తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకునుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను అనే మాటలు మనం గమనిస్తాం. ఎండవేళ, అది మధ్యాహ్నపు సమయం. తన దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు మనుషులకు తను అన్నము పెట్టాలి. ఎందుకంటే అది అన్నపు టైం. కాబట్టి ఆ టైంలో వారికి అన్నం పెట్టకుండా ఒకవేళ పంపిస్తే వారు సొమ్మసిల్లిపోవడానికి కారణమవుతుంది. అందుకే ఆయన అన్నమాట ఏంటంటే, మీ ప్రాణములను బలపరచుకోండి. నేను కొంచెం ఆహారము తెప్పిస్తాను, మీరు తిని మీ ప్రాణములను బలపరచుకోండి. అంటే అన్నము ఆ టైంలో తినకపోతే వారి ప్రాణములు సొమ్మసిల్లడానికి కారణమవుతుంది. కాబట్టి మీరు ఆహారం తీసుకుంటే మీ ప్రాణములు బలపడతాయి అనే మాట ఆయన చెప్పాడు. మరి ఆయన తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమెను పురమాయించి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆయన ఒక క్రొవ్విన దూడను వధించాడు. అద్భుతమైన భోజనం తయారు చేసి వారికి ఆయన వడ్డించాడు అనేది ప్రియులారా మనకు వాక్య భాగంలో తెలియజేయబడుతున్న మాట. ఈ భాగంలో మనము గ్రహించాల్సింది ఏంటంటే, భక్తులు ఇలా చేసినప్పుడు దేవుని పిల్లలమైన మనము కూడా అలా చేయాలి అనేది దాని యొక్క ఉద్దేశం. అంటే దేవుని వాక్యము నెరిగి భక్తిలో మనము బలపడినప్పుడు ఆ భక్తి మన ఆత్మను వెలిగించడానికి మన సత్క్రియ ఉపయోగపడుతుంది. బుద్ధి లేని ఆ కన్యకలు మరి ఆ భక్తి వారిలో లేదు కాబట్టే పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని వెళ్ళారు. కానీ పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైనప్పుడు కునికి నిద్రించారు. ఆయన వస్తువులని కేక వినపడినప్పుడు లేచి దివిటీలు వెలిగించుకోవడానికి లేక దీపాలు వెలిగించుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ అవి ఆరిపోయాయి. కారణం, నూనె లేదు, భక్తి వారిలో లేదు, దైవ భయం వారిలో లేదు, సత్క్రియలు అనేవి వారిలో లేవు. కాబట్టి ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి అర్హత వారిలో లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము పెళ్లి కుమారుడుగా క్రీస్తు
ఆయన రెండవ రాకడలో 2 స్టెప్పులుగా వస్తాడని చెప్పాను కదా. మొదటి స్టెప్ ఆయన పెళ్లి కుమారుడుగా మధ్యాకాశానికి వస్తాడు. మరణించిన వారు లేపబడి ఆయనతో వస్తారు. సజీవులైన వారు, విశ్వసించిన వారు రెప్పపాటున మార్చబడి ఆకాశ మండలానికి ఆయన్ను ఎదుర్కోవడానికి వస్తాడు. తిరిగి ఆయన భూమి మీదకి న్యాయాధిపతిగా వస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే సత్క్రియలలో ఆహారం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్క్రియ అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. భక్తి ఉన్నప్పుడు తప్పకుండా ఆ సత్క్రియ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ సత్క్రియ దేవుని దగ్గర మనం మెప్పు పొందడానికి కూడా వీలుంటుందని మనం అర్థం చేసుకోవాలి. అదే మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం 6వ వచనంలో చదివితే, యేసు ప్రభు నరరూపధారిగా ఉన్నటువంటి కాలములో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఆయనను తన ఇంటికి భోజనానికి ఆయన పిలిచినట్లు మనం వాక్య భాగంలో చూస్తాం. భోజనానికి ఆయన ఆహ్వానించాడు. ఆయన భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు జటామాంసి తెచ్చి ఆయనను అభిషేకించింది. ఇప్పుడు మన సందర్భం ఏంటంటే, కుష్ఠరోగి అయినటువంటి సీమోను యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు, ఆతిథ్యానికి ఆహ్వానించాడు అనేది మనము చూస్తూ ఉంటే, ఆనాడు అబ్రహాము చేసిన ఈ కార్యము క్రైస్తవ బిడ్డలు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు అర్థం చేసుకున్నప్పుడు వారు ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టేటువంటి విషయంలో ఈ రీతిగా వారు జరిగిస్తారు. కుష్ఠరోగి అయిన సీమోను ఎలా ప్రభువును ఆహ్వానించాడో ఆ రీతిగానే ఆహ్వానించగలుగుతారు అనేది మనము గుర్తించాలి, గ్రహించాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభు మన మధ్య లేడు, ఆయనకు మనం భోజనం పెట్టాలంటే ఎలాగున అని ఒకవేళ మనం అనుకోవచ్చు. దేవుని పిల్లలకు మనం చేసేటువంటిది, వారు పేదలు, కష్టాల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నటువంటి వారికి మనము చేసేటువంటి ఆ సత్క్రియ దేవునికి జరిగించినట్లే. రాజుల 2వ గ్రంథం మనం 4వ అధ్యాయంలో ఘనురాలైన స్త్రీని గురించి చూస్తాం. ఎలీషా మార్గాన వచ్చుచూ పోచున్నప్పుడెల్లా ఆమె భోజనానికి పిలిచి తన ఇంట ఆయన భోజనం చేస్తూ వెళ్ళుతున్నటువంటి వాడుగా వాక్య భాగంలో మనము చూస్తాం. కాబట్టి ఈ రీతిగా భోజనము పెట్టే విషయంలో, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టేటువంటి విషయంలో, ఆకలి వేళ ఆహారం ఇచ్చేటువంటి విషయంలో దేవుని పిల్లలు చాలా ముందు ఉంటారు, దేవుని పిల్లలు చాలా ముందుగా ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ రీతిగానే మన ప్రవర్తన కొనసాగాలి అనే విషయాన్ని గుర్తుకు తెస్తూ ఉన్నాను. మనము అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుతున్నప్పుడు ఇక్కడ పౌలు గారు 3 సువార్త ప్రయాణాలు చేసి అనేక సంఘాలను ఆయన స్థాపించి అనేక మంది సేవకులను, పెద్దలను బలపరిచి సంఘాలను నడిపిస్తున్న సందర్భంలో మరి ఆయన మీద అనేక నేరారోపణలు తీసుకొని వచ్చి ఆయనను అధికారుల దగ్గర నిలువబెట్టి తీర్పులు చేసినటువంటి విషయాలు ప్రియులారా మనము వాక్య భాగంలో చూస్తాం. ఆయన పేస్తు, ఫెలిక్సు, అగ్రిప్ప ఈ అధికారుల దగ్గర ఆయన తీర్పులో నిలువబడ్డాడు. వారి దగ్గర అనేక మరి వారు ప్రశ్నలు అడిగారు, వాటికి ఆయన జవాబు చెప్పాడు. దేవుడు తనను ఎలా సందర్శించి తనను ఎలా తన సేవకు పిలుచుకున్నాడో వివరంగా ఆయన సాక్ష్యము చెప్పాడు. నాది ఏది ఏమైనా నా యొక్క సాక్ష్యం, నన్ను గూర్చిన విషయాలు నేను కైసరయ్యతో చెప్పుకుంటానన్నాడు. సరే, కైసరయ్యతో చెప్పుకోవాలి అని అంటే ఆయన రోమాపురికి వెళ్ళాలి. కాబట్టి రోమాపురికి వెళ్ళడానికి యూలి అనేటువంటి ఆయనను అప్పగించి మరి వీరు ముగ్గురు కూడా కలిసి, అంటే అగ్రిప్ప, ఫెలిక్సు, పేస్తు అనేటువంటి వీరు ఈ యూలి అనేటువంటి ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని అప్పగించి వారిని రోమాకు పౌలుతో పాటు మరికొందరు ఖైదీలను పంపించారు. అపోస్తల కార్యాలు మనం 27, 28 ఈ 2 అధ్యాయాలు చదివినప్పుడు మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. అయితే వాడలో వారికి అనేక ప్రమాదాలు ఎదురయ్యాయి, తుఫానులు ఎదురయ్యాయి. వాటి వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వారు బ్రతుకుతాము అన్నటువంటి ఆశ కూడా వారిలో లేనంతటి పరిస్థితులు ఎదురయ్యాయి.
వారు ఎక్కిన ఓడంతా కూడా ఆ అమరము మునిగిపోయి అదంతా కూడా చెల్లాచెదురైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. శతాధిపతి మరి వారిని రక్షించాలనేటువంటి ఉద్దేశం కలిగి మరి ఈత వచ్చి ఈదగలిగిన వారందరూ కూడా మీరు సముద్రంలో దూకి వెళ్ళిపోండి, ఇక ఈత రానటువంటి వారు ఈ పలకలను తీసుకొని వీటి మీద మీరు ఈదుకుంటూ ఒడ్డు చేరండి, మీ ప్రాణాలను రక్షించుకోండి అని చెప్పడం మనము గమనిస్తాం. 27వ అధ్యాయం 43వ వచనం. శతాధిపతి పౌలును రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచనలు కొనసాగనీయక మొదట ఈదగలిగిన వారు సముద్రములో దుమికి దరికి పోవాలనియు కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించను. ఇలాగున అందరూ తప్పించుకుని దరి చేరిరి. ఓడలో వారికి కలిగిన అపాయం చాలా తీవ్రమైనటువంటి అపాయం. బ్రతుకుతామన్న ఆశ ఎవరికి లేదు, కానీ పౌలు వారిని బలపరుస్తూ వచ్చాడు. కానీ జరిగిన ఆ ప్రమాదం, జరుగుతున్నటువంటి ఆ ప్రకృతి ప్రళయం, వారెవరు కూడా బయటికి చేరుతామన్నటువంటి ఆశలు ప్రియులారా వారికి లేవు. అలాంటి సందర్భంలో మరి ఆ అధికారి శతాధిపతి ఈ రకంగా మీరు ఒడ్డు చేరండి, ఏ రకంగానైనా మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పినప్పుడు వారందరూ కలిసి ఆ రీతిగా ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడికి వారు చేరుకున్నటువంటి ఇది మెలేతు అనేటువంటి ద్వీపం అనేటువంటిది మనకు వాక్య భాగంలో తెలియజేయబడుతుంది. 28వ అధ్యాయం చదివినప్పుడు మేము తప్పించుకొని తరువాత ఆ ద్వీపము మెలేతు అని తెలుసుకుంటుమి. అంటే వారు ఆ ఈత వచ్చిన వారు ఈదుకుంటూ చెక్కల మీద రకరకాల ఇబ్బందులు పడుతూ వారు ఈ మెలేతు అనేటువంటి ఆ ద్వీపం, అంటే చుట్టూ 3 ప్రక్కల నీళ్లు ఉంటాయి, ఒక ప్రక్క మాత్రమే మార్గం ఉంటుంది, దాన్ని ద్వీపము అని అంటారు. కాబట్టి అక్కడికి వారు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తరువాత మరి వారిని గూర్చి, అక్కడ ఉన్నటువంటి వారిని గూర్చి వాక్య భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే, అనాగరికులైన ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంతంత కాదు. అంటే వారు చేసిన సత్కార్యము ఇంత అని చెప్పడానికి సాధ్యము కాదు. ఇంతంత కాదు అని అంటే వారు ఎలా ఆ తప్పించుకొని ఆ భయము, ఆ వేదన, ఆ చలి, ఆ వర్షం వీటన్నిటిలో వెళ్ళారో వారిని అనేక విధాలుగా వారు ఆదుకున్నారు. ఎవరు? ఆ ద్వీపవాసులు. మెలేతు అనేటువంటి ఆ ద్వీపవాసులు మరి వారికి అలాంటి పరిచర్య చేశారు. అక్కడ 7వ వచనం మనం చదివితే, పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యము ఇచ్చెను అనే మాటలు ప్రియులారా మనం చూస్తాం. అక్కడ ఆ ద్వీపములో పొప్లి అనే పేరు కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ ద్వీపములో ముఖ్యమైనటువంటి వ్యక్తి. భూములు ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. ఆయన 3 దినాలు వారిని స్నేహభావంతో చేర్చుకొని వారికి ఆతిథ్యము ఇచ్చాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చాడు అని అంటే వారికి ఆహారము పెట్టాడు. వారి ఇబ్బందిలో వారిని పరామర్శించారు ఆ ద్వీపవాసులు. ఈ పొప్లి అనేటువంటి ఆయన వారికి ఆహారము పెట్టాడు అనేది మనం గమనిస్తాం. వారు ఆ ప్రమాదంలో తప్పించుకొని బయటపడ్డది ఒక ఎత్తు అయితే, ఆ సందర్భంలో ఆ ద్వీపంలో ఉన్నటువంటి వారు పరామర్శించకపోతే, ఈ పొప్లి వారికి ఆహారం పెట్టకపోతే, సముద్రం నుండి తప్పించుకొని వచ్చిన దానికంటే ఆకలితో చలితో వారు మరి చనిపోయేటువంటి గొప్ప ప్రమాదము ఉంది. కాబట్టి ఆ రీతిగా ఆ మెలేతు ద్వీపవాసులు వారిని అలా ఆదుకున్నారు, వారికి పరిచర్య చేశారు. పొప్లి అనేటువంటి ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చాడు అనే విషయాలు వాక్య భాగంలో మనకు కనపడుతున్నాయి. ఇవన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు వాక్య భాగంలో మనకు వ్రాయబడ్డాయంటే, వాక్యం ఎరిగిన దేవుని పిల్లలు సత్కార్యాలు చేయడం నేర్చుకోవాలి అనేటువంటి సదుద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడి మాటలన్నీ మనకు వ్రాయించాడు. మనం దేవుని వాక్యములు ఎరిగినప్పుడు, భక్తి మనలోనికి వచ్చినప్పుడు,
ఆ భక్తి ద్వారా సత్క్రియ ఒక ప్రత్యేకమైన భాగంగా ఉండాలి, భాగమై ఉంటుంది అని మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, తెలుసుకొని అలా మనము ప్రవర్తించాలి, జీవించాలి అనేది దేవుని వాక్యపు మాటలుగా గుర్తుకు తెస్తున్నాను. రెండవది, ఆహారంతో పాటు మరి బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇవ్వడం అనేటువంటిది మరొక సత్క్రియ. ఎందుకనంటే మానవుడు దిశమ్మలతో ఉన్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా కూడా మరి వానికి చర్మపు చొక్కాయలను చేయించి వానికి తొడిగారు. మానవ దేహం ప్రకృతి నుండి కాపాడబడ్డానికి, మానవుడి దిశముల కప్పబడ్డానికి వస్త్రముల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. కాబట్టి వస్త్రములు లేనటువంటి వారికి వస్త్రములు ఇవ్వడం అనేటువంటిది మరొక ప్రాముఖ్యమైనటువంటి సత్క్రియ. అపోస్తల కార్యముల గ్రంథం మనం 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ తబిత అనేటువంటి ఒక శిష్యురాలిని గూర్చి మనకు వాక్య భాగంలో తెలియజేశాడు. ఈమె పేరు భాషాంతరమున దొర్కా అనేటువంటి పేరు. యుప్పే అనేటువంటి పట్టణములో ఈమె జీవిస్తూ ఉంది. ఆమె జబ్బు చేసి చనిపోయింది. ఆ సందర్భంలో మరి అక్కడ పేతురు యుప్పేకు చాలా దగ్గరగా ఉన్నటువంటి కారణం చేత పేతురుని అక్కడికి శిష్యులు పిలిపించారు. ఆయన వచ్చాడు. మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేతురు అక్కడికి వచ్చిన తరువాత వారు చేసిన కార్యాన్ని మనం వాక్య భాగంలో గమనించి చూస్తూ ఉంటే, అక్కడికి వచ్చినటువంటి ఆ విధవరాళ్ళు వారందరూ కూడా మన 39 వచ్చినాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. కాబట్టి దోర్కా తబిత అనేటువంటి ఈమె అక్కడ ఉన్నటువంటి విధవరాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పేదలు, అక్కడ ఉన్నటువంటి బట్టలు లేనటువంటి వారిని గమనించి ఆమె వారికి బట్టలు కుట్టివ్వడం, వస్త్రాలు ఇవ్వడం, ఇదంతా మనం వాక్య భాగంలో గమనించి చూస్తున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె చనిపోయినా కూడా ఆమె చేసిన క్రియను అక్కడ వారు జ్ఞాపకం చేసుకుంటూ పేతురుకు ఆ విషయాన్ని చూపిస్తూ వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆమె బ్రతికున్నప్పుడు నాయన మాతో ఉన్నప్పుడు ఈ రీతిగా మాకు సహాయపడిందని చెప్పి వారు బహుగా దుఃఖపడ్డారు, ఏడ్చారు, బాధపడ్డారు. కాబట్టి ఆ సందర్భంలో మరి పేతురు ఆమె ఇంకా కొద్ది కాలం వారితో ఉండడం అవసరం అని తలంచి దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి ఆమె మరలా జీవింపజేశాడు. ఎందుకనంటే అలాంటి సత్కార్యాలు చేసేవారు ఆ ప్రాంతంలో ఇంకా అవసరం అనేటువంటిది దేవుని ఉద్దేశము అయి ఉండవచ్చు. అపోస్తలుల ద్వారా జరగాల్సినటువంటి క్రియలను బట్టి క్రీస్తు మెస్సయ అనే దాన్ని గ్రహించడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కనువిప్పుగా కావచ్చు. ఏ రూపాన్నైతేనేమి ఈ దోర్క లేక తబిత అనేటువంటి ఈమె మరలా జీవింపజేశాడు. కారణం ఏంటంటే ఆమె సత్క్రియలు అక్కడ ఉన్నటువంటి పేదలకు అవసరం అనేది ఒక భాగం. ఎందుకంటే ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఏ రీతిగా వారికి ఆ వస్త్రములు కుట్టివ్వడం, వారికి వస్త్రములు ఇవ్వడం చేసిందో దానిని బట్టి అని మనము గుర్తించాలి, దాన్ని బట్టి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక మనం ఇదే 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళే ఆ సందర్భంలో ఆపద వచ్చి వారు ఈ మెలెతే అనేటువంటి ఆ ద్వీపంలోనికి వచ్చినప్పుడు వారు పరిచర్య చేశారు, సహాయపడ్డారు. ఆ తర్వాత గమనించండి, మనము 10వ వచనం చదివితే, మరియు వారు ఎవరు? ఈ మెలేతు ద్వీప వాసులు. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో ఉంచిరి అని అన్నాడు. మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో ఉంచారు. ఈ ఓడ ప్రమాదంలో తప్పించుకున్నటువంటి పౌలుతో పాటు మిగతా ఖైదీలు, అక్కడికి వచ్చినటువంటి అధికారులు ఏ ఒక్కరికి కూడా ఏమీ లేవు, అన్ని కూడా వారు సముద్రములో పోయాయి, ఆ తుఫానులో పోయాయి, ఆ ఓడలో అన్ని కోల్పోయారు.
బట్టలు లేవు, ఆహారానికి ఆహార పదార్థాలు లేవు. కాబట్టి ఈ పొప్లి అని ఆయన 3 దినాలు వారికి భోజనం పెట్టాడు. ఆ తర్వాత వారు అక్కడి నుండి మరలా ప్రయాణమై రోమాపురికి వెళ్ళడానికి వారు ముందుకు వెళుతున్నప్పుడు ఆ ద్వీపవాసులు అందరూ కూడా ఎలాంటి సత్కార్యాలు చేశారంటే, వారందరూ కూడా వారికి ఏమేమి కావాలో, ఎవరికి రోమా పట్టణానికి చేరుకోవడానికి పౌలుతో పాటు మిగతా ఖైదీలు, మరి అక్కడ శతాధిపతులు, వీరందరూ కూడా మరలా ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఒంటి మీద బట్టలతోనే బయటపడ్డారని అనుకోవచ్చు మనం. అలాంటి సందర్భంలో వారికి కావలసిన వస్తువులన్నీ తెచ్చి ఓడలో ఉంచారు అనేటువంటిది మనము గమనించి చూస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్కార్యం అనేటువంటి దానిలో బట్టలు ఇవ్వడం అనేది ఒక భాగం, ఆహారం పెట్టడం ఒక భాగం అయితే, తర్వాత బట్టలు ఇవ్వడం అనేటువంటిది మరొక భాగం అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎవరికి? పేదలు, దిక్కులేని వారు, మరి విధవరాళ్ళు, ఇలాంటి వారికి ఇలాంటి కార్యములు చేయడం దేవుని దృష్టిలో అది ఒక మంచి కార్యం. ఆ కార్యం ఎవరు చేయగలుగుతారు అని అంటే, దేవుని వాక్యమును ఎరిగినటువంటి దేవుని పిల్లలు చేయగలుగుతారు. ఆ భక్తి వారికి నూనెగా ఉపయోగపడుతుంది, ఆ సత్క్రియ వారికి నూనెగా ఉపయోగపడుతుంది. ఆ సత్క్రియ ద్వారా వారు ద్వీపాలు, వారి ఆత్మ ప్రకాశిస్తుంది, దీపం వెలుగుతుంది. కాబట్టి వారు పెళ్లి కుమారుని చేరుకోగలుగుతారు అనేది మనము గుర్తించాలి. తర్వాత రోగులను పరామర్శించాలి అనేది కూడా మనము వాక్య భాగంలో గమనించి చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులను పంపుతున్నప్పుడు మీరు రోగులను స్వస్థపరచండి అని చెప్పాడు. మీరు నశించిపోతున్న ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వెళ్ళి సువార్త చెప్పండి, రోగులను మీరు స్వస్థపరచండి అనే మాట తెలియజేశాడు. మనం అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ ఈ శృంగారం అనే దేవాలయము దగ్గర భిక్షం అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తిని మనము గమనిస్తాం. అతడు కుంటివాడు, భిక్షం అడుక్కునేవారు. కొందరు వాడిని మోసుకొని వచ్చి ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర కూర్చుండబెడతారు. ఆ దేవాలయానికి వచ్చిపోయేటువంటి వారిని అడుక్కొని తను జీవనము చేస్తున్నటువంటి వారు. పేతురు యోహానులు వారి పరిచర్యలో శృంగారం అనే దేవాలయము లోనికి వారు మరి ప్రార్థన ఆ సమయానికి వారు అక్కడికి వెళుతూ ఉన్నారు. ఈ భిక్షం అడుక్కునేటువంటి వాడు అక్కడ కనపడ్డాడు. కాబట్టి పేతురు మరి మా వైపు చూడుము అన్నప్పుడు వాడు వారి దగ్గర ఏమైనా దొరుకుతాయేమో అనేటువంటి విధంగా చాలా ఆశగా వారి వైపు చూశాడు. అప్పుడు పేతురు అన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరుడైన యేసు నామమున లేచి నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాడి శీల మండలములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అనే మాటలు మనం చూస్తాం. రోగులను పరామర్శించేటువంటి రంగంలో అపోస్తలులకు ఇవ్వబడిన అధికారమును బట్టి, అంటే వారికి ఆనాడు ఇవ్వబడిన అధికారమును బట్టి వారు రోగులను సందర్శించినప్పుడు వారికి ఉన్న రోగములు నయమయ్యేటువంటి విధంగా దేవుడు వారి మధ్య అద్భుత కార్యాలు చేశాడు. అయితే ఇప్పుడు మనం ఆ రీతిగా పేతురు యోహానుల ద్వారా, పౌలు ద్వారా జరిగినట్లు ఈ రోగులను పరామర్శించేటువంటి విషయంలో వారి వ్యాధులు నయం చేయాలనేటువంటిది కాదు. ఎందుకనంటే వ్యాధి నయం కావటం అనేటువంటిది వ్యాధిగ్రస్తుని విశ్వాసం మీద అది ఆధారపడి ఉంటుంది, దేవుని చిత్తాన్ని బట్టి ఉంటుంది. ఆనాడు అపోస్తలులకు ఇవ్వబడినటువంటి ఆ అధికారం ఈనాడు ఏ సేవకులకు కూడా అంతటి అధికారము లేదు. కార్యాలు జరగాలి అని అంటే కేవలం వ్యక్తి యొక్క విశ్వాసం మీద అది ఆధారపడి ఉంటుంది. మనము పేతురు యోహాను పౌలులాగా వారి వ్యాధుల నుండి వారి నయం చేయాలనేది కాదు. ఆ వ్యాధిలో ఉన్నటువంటి వారికి అక్కరలు ఏమైతే ఉంటాయో మనం తీర్చగలిగే సామర్థ్యం, శక్తి మనకున్నప్పుడు దానికి మనము ఆర్థికంగా సహాయపడవచ్చు, ప్రార్థన రూపాన వారికి మనం సహాయపడవచ్చు.
వారి కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. ఒకవేళ మనం వారికంటే ఆర్థికంగా ఉన్నటువంటి వారమైతే మనకున్నటువంటి దాంట్లో వారి వైద్య ఖర్చుల కొరకు కొంత మనం సహాయపడవచ్చు. ఈ రీతిగా ఈ సత్క్రియలు చేసేటువంటి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆహారం పెట్టడం, వస్త్రములు ఇవ్వడం, రోగులు పరామర్శించడం, ఇలాంటి కార్యాలు మనము జరిగించాలి. ఈ మిలేతు ద్వీపమునకు పౌలుతో పాటు వారందరూ వెళ్ళిన తర్వాత పొప్లి వారికి పరిచర్యలు చేశాడు కదా. ఆ పొప్లి యొక్క తండ్రి ఆయన రక్తభేదితో జ్వరముతో బాధపడుతున్నప్పుడు పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచినప్పుడు అతడు స్వస్థత పొందాడు. మనం 8వ వచనం చదువుతాం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థత పరచెను. స్వస్థపరిచేటువంటి సామర్థ్యం, ఒకవేళ ఇప్పుడు మనకు ఆ సామర్థ్యం దేవుడు ఇస్తే ఒకవేళ అది మానవులు దుర్వినియోగపరుస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటాము. అయితే మనం వారి కొరకు ప్రార్థన చేస్తే, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళితే, మనం ప్రార్థన చేసిన వ్యక్తులలో ఆ విశ్వాసం ఉంటే దేవుడు వారి మధ్య కార్యాలు చేయవచ్చు. వాటి కొరకు మనం వాళ్ళని స్వస్థపరచాలి అనేటువంటిది కాదు మన తృష్ణ. వారు కష్టాల్లో ఉన్నారు, వారికి ఎలా మనం సహాయపడగలం? ప్రార్థిద్దామా వారి కొరకు? ఒకవేళ మనలో ఏదైనా ఆర్థిక వెసులుబాటు ఉంటే వారికి కొంత సహాయపడదామా అనేటువంటి ఆ క్రియ చేయడం చాలా ప్రాముఖ్యం. ఆ క్రియ చేయడం చాలా అవసరం. ఇది మన భక్తిని లోకంలో ప్రచురము చేయడానికి కారణమవుతుంది. ఎందుకనంటే మనం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం చూస్తాం. అక్కడ ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రజలకు బహుధర్మములు చేయుచు అనే మాట మనం చూస్తాం. ప్రజలకు బహు ధర్మము చేసేటువంటి వాడు. అంటే అతని భక్తి ఎలా అది లోకంలో ప్రచురం చేయబడిందంటే అతను చేసే ధర్మ కార్యాలు. అందుకే అతనికి వాక్యం వివరింపబడాలని దేవుడు ఏం చేశాడు అంటే, మరి మీరు యొప్పేకు వెళ్ళండి, అక్కడ చర్మకారుని ఇంటిలో ఈయన పేతురు గారు ఉన్నారు, ఆయన్ను పిలుచుకొని రండి, ఆయన మీకు దేవుని వాక్యాన్ని వివరిస్తాడు అని చెప్పినప్పుడు వారు ప్రియులారా అక్కడికి వెళ్ళి పేతురును పిలుచుకొని వచ్చారు. పేతురు వారికి వాక్య వివరణ అందించాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన భక్తి మన క్రియలలో కూడా లోకంలో ప్రచురం చేయబడడానికి కారణమవుతుంది. అయితే ఇలాంటి భక్తి, ఇలాంటి సత్క్రియలు లోకంలో అనేకులు చేస్తారు కదా. దేవుని ఎరగని వారు చేస్తారంటే వారు నమ్మిన దేవుని పేరిటవి చేస్తారు. ఇక దేవుని ఎరగని నాస్తికులు కూడా చేస్తున్నారు కదంటే వారు మానవత్వంతో చేస్తారు. కానీ క్రైస్తవ బిడలమైనటువంటి మనము ప్రేమతో దానిని చేయాలి. మన మెప్పు కొరకు కాదు. మనం ఈ కార్యం చేయడం ద్వారా మనల్ని అనేకులు గొప్పగా చెప్పుకుంటారనేటువంటిది కాదు. మన గొప్ప కొరకు వాటిని చేయడము కాదు. ఈనాడు ఏ చిన్న విషయాన్ని చేసినా కూడా, ఏ చిన్న కార్యం చేసినా కూడా వాటిని ఫోటోలు తీయడం, వాట్సాప్లో పెట్టడం, మరి యూట్యూబ్లో వాటిని ప్రచారం చేయడం, ఇలాంటివి ప్రచారం చేసుకోవడానికి, అడ్వర్టైజ్ చేసుకోవడానికి చేస్తున్నారు. అవసరమేమీ లేదు. మనం చేసేటువంటివి ఇతరులకు ఒకవేళ తెలియకపోయినా అవి దేవునికి తెలిస్తే చాలు. ఆయన తగినటువంటి ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తాడు అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన భక్తి మనకు నూనెగా ఉపయోగపడుతుంది, మన ఆత్మ వెలగడానికి ఉపయోగపడుతుంది. ఆ భక్తిలో ఒక భాగం లోకానికి కనపడేటువంటిది ఏంటంటే ఒక సత్క్రియ. ఆ సత్క్రియ మనం చేయగలిగితే మన దీపం వెలుగుతుంది. మన దీపం వెలిగితే మనం పెళ్లి కుమారుని ఎదుర్కొంటాం. ఆ భక్తి మనలో లేకపోతే, ఆ సత్క్రియ మనలో లేకపోతే దీపము ఆరిపోతుంది. దీపము ఆరిపోతే మనము పెళ్లి కుమారుని
చేరుకోలేము అనే విషయాన్ని మనం గమనించాలి. ఇందుకు యేసు ప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి హెచ్చరిక, తనను వెంబడించేటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికను మనం చూస్తాం. మత్తయి సువార్త మనము 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. ఏంటి ఆ వెలుగు? సత్క్రియ, మంచి కార్యం, మనం చేసే ఒక మంచి కార్యం, అది వెలుగు. మరి వెలిగితే ఇక మనం పెళ్లి కుమారుని చేరుకోవడానికి ఇబ్బంది ఏమి లేదు కదా. ఆ దీపము ఆరిపోతుంది కాబట్టి వారు చేరుకోలేకపోయారు. ఇప్పుడు దీపం వెలిగితే పెళ్లి కుమారుని చేరుకోవడానికి ఆలస్యం ఏముంది? ఆ దీపం వెలగాలి అని అంటే ఏమంటాడు? మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచడానికి మీ సత్క్రియ అనేటువంటి వెలుగు అక్కడ మీరు ప్రకాశించనీయండి అనేటువంటి మాట యేసు ప్రభు తన శిష్యులు, తనను వెంబడిస్తున్న జన సమూహానికి ఆయన చెప్పిన ఓ అద్భుతమైనటువంటి హెచ్చరిక అనేది మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. పౌలు గారు కూడా తన ప్రబోధాల్లో అనేక హెచ్చరికలు ఇస్తాడు. హెబ్రీ సంఘానికి ఆయన వ్రాసినటువంటి పత్రిక మనం చదువుతున్నప్పుడు 10వ అధ్యాయంలో 21వ వచనం నుండి మనం చదివితే అక్కడ మంచి హెచ్చరికలు ఆయన్ని వెంబడిస్తున్నట్టు ఆ పౌలు పత్రికలు చదివేటువంటి వారికి, ముఖ్యంగా హెబ్రీ సంఘస్థులకు ఆయన ఇచ్చాడు అనేది మనం గమనించవచ్చు. 10వ అధ్యాయం 21వ వచనం, దేవుని ఇంటిపై మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదైన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచు కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి. ఆ దినము ఏ దినము? ప్రభు యొక్క 2వ రాకడ దినం. ఆ దినము సమీపించే కొలది మీరు మరి ఎక్కువగా చేయండి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్ప చేయవలనని ఆలోచిస్తాము అని అంటాడు. యేసయ్య రాకడకు ముందుగా మనం ఏం చేయాలంటే, ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, మన నిరీక్షణ ప్రతిఫలింపజేసేవాడు. ఆయన 2వసారి భూమి మీదకి రాబోతున్నాడు. ఆ దినము సమీపించడానికి కొన్ని సూచనలు చెప్పాడు. ఆ సూచనలు నెరవేరుతున్నాయి. వాటిని బట్టి మీరు ఇంకా ఎలా ఉండాలి? ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు మీరు పురికొల్ప చేసుకోండి, ఒకరితో ఒకడు హెచ్చరించుకోండి, ఒకరితో ఒకడు చెప్పుకోండి అని ఆయన ఒక చక్కటి హెచ్చరిక పౌలు గారు మనకివ్వడం ప్రియులారా గమనిస్తాం. నాడు హెబ్రీ సంఘానికి కావచ్చు, కానీ నేడైతే సార్వత్రికంగా అన్ని సంఘాలకు ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరికగా మనము భావించాలి, హెచ్చరికగా మనము తెలుసుకోవాలి. అలాగే పేతురు గారు కూడా తన ప్రబోధనలో ఇచ్చిన హెచ్చరికను చూస్తాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక మనము 2వ అధ్యాయం 12వ వచనం నుండి చదివితే అక్కడ అంటాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. చదరిపోయిన యూదా క్రైస్తవులకు పేతురు గారు వ్రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ సత్క్రియలను బట్టి మిమ్మును దూషించిన వారు దర్శన దినం, ప్రభు రాకడ దినం,
ఆయనను మీరు ఎదుర్కొంటున్నప్పుడు, మీ సత్క్రియలను చూసి ప్రభు మిమ్మల్ని మెచ్చుకుంటున్నప్పుడు వారేం చేయాలి అని అంటే, వారందరూ కూడా దానిని బట్టి వారు సిగ్గుపడాలి. మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ దుర్మార్గ దూషణలు బట్టి మిమ్మల్ని దర్శన దినములు ప్రభు మెచ్చుకుంటుంటే మరొక రకంగా సిగ్గుపడాలి అనే మాటలు తెలియజేశాడు. ఈ 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో 3 సందేశాలు మనము చూస్తాం కదా, 3 హెచ్చరికలు. అందులో మెలకువగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అనేటువంటిది ఈ కన్యకల ఉపమానం, కన్యకల ప్రబోధం అయితే, ఆ తర్వాత తలాంతులను గూర్చినటువంటి సంగతి తెలియజేస్తాడు. ఈ తలాంతులను మీరు అభివృద్ధి చేసుకోండి, వాటిని మూటగట్టి పెట్టకండి, వాటిని దాచిపెట్టకండి. కాబట్టి వాటిని అభివృద్ధి చేస్తే యజమాని దగ్గర మీరు ఏమవుతారు? బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి ఆ మెప్పు మీరు పొందుతారు. కాబట్టి రెండవదిగా తలాంతుల ఉపమానం లేక తలాంతులను గూర్చినటువంటి సంగతిని ఆయన జ్ఞాపకానికి తెస్తాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించాడు. వెళ్ళాడు యజమాని దగ్గరకు, అయ్యా నీవు 5 ఇచ్చావు, ఇదిగో నేను ఇంకొక 5 సంపాదించాను, బలా నమ్మకమైన మంచి దాసుడా. అలాగే మరి ఇవ్వబడినటువంటి వాటిని వృద్ధి చేసిన వారిని గూర్చి ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. కానీ 1 తలాంతు తీసుకున్నటువంటి వాడు, అయ్యా నువ్వు చాలా కఠినుడుము, ఒకవేళ నేను ఇది ఖర్చు పెడితే మరలా సంపాదించలేమోనేమో, అందుకని భయపడి భూమిలో భద్రంగా దాచిపెట్టాను, అయ్యా నీది నువ్వు తీసుకో అనేటువంటి మాట అన్నప్పుడు ప్రియులారా, యజమాని అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను కఠినాత్ముడనని నీకు తెలిసినప్పుడు నేను నీకు ఇస్తున్నప్పుడు నయ్యా నాకు అవసరము లేదు అని చెప్పొచ్చు కదా. నేను దాన్ని సావుకారుల దగ్గర పెట్టి, వ్యాపారస్తుల దగ్గర పెట్టి నా సొమ్ము వసూలు చేసుకునేవాడిని కదా అని వాడిని గద్దించి, మరి వానితో చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మనము 30వ వచనం చూస్తాం. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అభివృద్ధి కావాలి, సంఘం విశ్వాసం అభివృద్ధి కావాలి. ఎక్కడేసినావు గొంగడే అంటే వేసిన దగ్గరే అనేటువంటి విధంగా ఉండకూడదు. సంవత్సరాలు గడిచే కొలది, మన జీవితంలో కాలం గడిచే కొలది ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఉండాలి. వాక్యాన్ని ఎరిగి ఆ అభివృద్ధిని మనము కలిగి ముందుకు వెళ్ళాలి అనేటువంటి తెలియజేస్తాడు. 3వదిగా ఆయన చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, 2వసారి ఆయన వస్తాడు భూమి మీదకి, అది ధవల సింహాసన తీర్పు. ఆ తీర్పులో మరి ఆయన నీతిమంతులను అనీతిమంతులను వేరు చేశాడు. మొదటి పునరుద్ధానం జరిగింది, నీతిమంతులైనటువంటి మరి చనిపోయిన వారు లేపబడ్డారు, నీతిమంతులైన సజీవులు ఆయన దగ్గరికి వెళ్ళారు, వారిని వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి వచ్చారు. భూమి మీద ఇక అనీతిమంతులు మహాశ్రమల్లో ఉన్నారు. అనీతిమంతులైన మరి మరణించిన వారిని లేపుకున్నాడు, 2 తీసుకుని వచ్చి 2 వరుసల్లో వారిని నిలువబెట్టాడు. మొదటి వరుసలో నిలువబడినటువంటి వారితో ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటే మీరు భోజనం పెట్టి తిని, దప్పిగొంటే నాకు దాహమిచ్చి తిని, పరదశనై ఉంటే నన్ను చేర్చుకుంటుని, దిగంబరినై ఉంటే నాకు బట్టలిచ్చి తిని, రోగినై ఉంటే నన్ను చూడవచ్చి తిని, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చి తిని. ప్రభా ఇవన్నీ మేము ఎప్పుడు చేస్తామయ్యా అని వారు అన్నప్పుడు అన్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్లే. యాకోబు గారు ఏమన్నారు? దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి అక్కరల్లో పరామర్శించుట, అది ఎవరికి చేసినట్లంట? నాకు చేసినట్లే అంటున్నాడు ప్రభు. అది నాకు చేసినట్లే అనే మాట అన్నాడు. అనీతిమంతులతో ఆయన చెప్పాడు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య నరకాగ్ని గుణంలోనికి మీరు వెళ్ళండి. ఎందుకనంటే నేను ఆకలి కొంటే భోజనం పెట్టలేదు, మరి దాహం కొంటే నీళ్ళు ఇవ్వలేదు, దిగంబరిన ఉంటే బట్టలు ఇవ్వలేదు, రోగినై ఉంటే చూడడానికి రాలేదు, ఇలా చెప్పాడు. ప్రభా ఎప్పుడు అలా ఉంటే మేము చూసి నీకు సహాయపడలేదంటే, అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి కూడా మీరు
చేయలేదు కాబట్టి నాకు చేయనట్టే. కాబట్టి ప్రియులారా, భక్తి అనేటువంటిది మన ఆత్మదీపం వెలగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఆత్మదీపం వెలగడానికి వాక్యము మనకు ఒక భాగమై ఉంటుంది. మన ఆత్మదీపం వెలగడానికి దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకు ఒక భాగమై ఉంటాయి. ఇవన్నీ మనలో మన ఆధ్యాత్మిక వెలుగును పెంచుతాయి. అప్పుడు మనం పెళ్లి కుమారుని చేరుకునేటువంటి విషయంలో చీకటి మార్గంలో కాకుండా వెలిగే దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని మనము ఎదుర్కొంటాం. పెళ్లి కుమారుడు తన విడిది గదిలోనికి తీసుకొని వెళ్తాడు. ఇక బుద్ధి లేనటువంటి స్థితిలో మనముండి, భక్తి లేని స్థితిలో మనముండి, మనము సత్క్రియ లేని స్థితిలో ఉండి, ఆ తర్వాత వాటిని మరలా మనము పెంపొందింపజేసుకొని వెళ్ళి ఒకవేళ తలుపు తట్టి, అయ్యా అయ్యా తలుపు తెరువంటే ఏమంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. సమయం ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి. సమయం మించిపోయిన తరువాత దానికి ఎన్ని రకాలైనటువంటి భాష్యాలు మనం చెప్పుకున్నా దానికి ప్రయోజనమేమీ ఉండదు అనేటువంటి దాన్ని మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందిస్తున్న అద్భుత సందేశంలోని భాగంగా ప్రియులారా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మధ్యాహ్న కాల వేళ ఈ మాటలను ధ్యానం చేస్తున్నటువంటి మన దీపము వెలగాలి అంటే మన ఆత్మ, అంటే యెహోవా నరునికి పెట్టిన ఆత్మే దీపము కదా. ఆ దీపం వెలగడానికి దేవుని వాక్యం ఆధారం కదా. ఆ దీపము వెలగడానికి దేవుని ఆజ్ఞల ఆధారం కదా. కాబట్టి అవి మనం నేర్చుకుంటే ఆ వాక్యం మనకేం చెప్తుందో దాని ప్రకారం మనము జీవించాలి. ఆ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనము నడవాలి. అలా నడుచుకుంటే పెళ్లి కుమారుని మనం ఎదుర్కొంటాం. అలా నడుచుకోకపోతే మనం పెళ్లి కుమారుని ఎదుర్కోలేం. తర్వాత వెళ్ళి తలుపు తట్టితే మీరెవరో నాకు తెలియదు అని ఆయన అంటాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు ధ్యానం చేసుకుంటున్నాం. మన ఆత్మ అనే దీపం వెలగాలంటే నూనె కావాలి. ఏంటి ఆ నూనె? భక్తి. ఆ భక్తి మనకి ఎలా వస్తుంది? దేవుని వాక్యపు సేవకుల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని వింటే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తే మనం భక్తి కలిగిన వారం అవుతాం. ఆ దేవుని వాక్యం మనకు తెలియజేసే దానిలో సత్క్రియ ఒక భాగం. ఆ సత్క్రియతో మనల్ని మనం అలంకరించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాలం వేళ మాటలను వింటున్న మనందరం కూడా సంఘముగా కన్యకలంగా శుద్ధపడి ప్రభుని ఎదుర్కోవడానికి వెళితే, భక్తి లేకపోతే, సత్క్రియ లేకపోతే దీపము ఆరిపోతుంది. ఆరిపోతే పెళ్లి కుమారుని చేరుకోలేము. తర్వాత వెళ్ళి చేరుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశము ఉండదు. కాబట్టి భక్తి అనే నూనెను మనం కొనుక్కోవాలి. ఎక్కడ? ఇక్కడే. ఇప్పుడు ప్రబోధించిందంటే ఏంటి? దేవుని సేవకులు మీకు ప్రబోధించే ఈ మాటలు మీలో ఆ నూనె పెంపొందడానికి, ఆ నూనె మీలోనికి రావడానికి. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలతో అన్నారు, మీరు అమ్మువారి దగ్గరకు వెళ్ళి కొనుక్కొని రండి. ఇది మిక్కిలి అనుకూల సమయం. సజీవంగా మనం ఉన్నప్పుడే, ప్రభు పెళ్లి కుమారుడుగా వచ్చిన తర్వాత వెళుతూ అప్పుడు ఆరిపోతే అప్పుడు వచ్చి మనము భక్తిని పెంచుకోవాలంటే అప్పుడు వాక్య ప్రబోధం ఉండదు. వాక్యం ప్రబోధించేవారు అప్పుడు ఉండరు. అప్పుడు శ్రమలే కారణం. ఎందుకంటే వాక్యం ప్రబోధించేవారు కూడా రెప్పపాటున మార్చబడే ఆకాశ మండలానికి వెళ్ళిపోతారు. అప్పుడు భూమి మీద వాక్యం ప్రకటించేవారు ఉండరు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ఏదో ఆయన 10 మంది కన్యకల ఉపమానం చెప్పాడు అని అంటే మనం బాహ్యంగా దానిని ఒక రోజులో అలా మాట్లాడుకొని దాన్ని ముగించుకుంటే దాని ద్వారా మనం నేర్చుకునే ఆధ్యాత్మిక విలువలేమి లేవు. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా గమనించి భక్తి, దానికి మరి మూలమైనటువంటి సత్క్రియ కూడా మనం పెంపొందింపజేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతకడానికి ముందుకు వెళ్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరికీ లభించాలని నేను మనసారా కోరుకుంటూ ఆకాంక్షిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్.
లేచి నిలబడి ముగింపు పాట పాడి ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసి ప్రభు నేర్పిన ప్రార్థన దేవుని ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నామ పెంపుగాని సేవ ప్రియమొప్పను నారింప, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, మా సేవ నుండి మా వెల్తులన్నీయు యేసుని కొరకుని వెసగా క్షమించుచు, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, వినిన సత్యంబును విమలాత్మమది నిల్పి దిన దినము ఫలములు దివ్యముగా ఫలింప, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, ఆసక్తితో ననిసము సేవింప భాసురంబగునాత్మ వాసికెక్కగనిచ్చి, పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగలిగిన దేవ, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన క్రమం అంతయు తండ్రి మీ అధ్యక్షతలో జయకరంగా జరిగించారు, స్తోత్రాలు తండ్రి. విత్తబడిన వర్తమానం అనేక మంది బిడల హృదయాలను వెలిగించడానికి, పెళ్లి కుమారుడుగా మిమ్మల్ని ఎదుర్కొని తండ్రి మీతో విడిది గదిలో ఆనందించడానికి, మీ బిడలమైన మా అందరికీ కూడా అట్టి భాగ్యము దయచేయమని, మేము భక్తి సత్క్రియలు అనేటువంటి నూనెతో మా దీపాన్ని వెలిగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి సహాయపడమని కోరుతూ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనను తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరమును నీవి అయి ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీస్సులు, అనురాగ వాత్సల్యతలు చేరిన బిడ్డలు వినిన వర్తమానము ద్వారా ఆత్మలో బలపడుతూ విశ్వాసంలో స్థిరపడుతూ ముందుకు వెళ్ళడానికి, చేరిన బిడ్డలతో పాటు సంఘమునకు, ప్రతి కుటుంబానికి, నామకరణ చేసిన బిడ్డకు, జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బిడ్డలకు ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.